నేర్చుకుందాం విత్ ఉషా. ఈరోజు గాజు బాటిల్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపించాలనుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో అందరింట్లలో కూడా అవేర్నెస్ బాగా పెరిగి ప్లాస్టిక్ వాడకం తగ్గించి గాజు బాటిల్స్ లేదా స్టీల్ కంటైనర్స్లో మనం అన్ని స్టోర్ చేసుకుంటున్నాం కదా. ఇలా మూత వెడల్పుగా ఉన్న బాటిల్స్ అయితే మనకి క్లీన్ చేసుకోవడం చాలా ఈజీగానే ఉంటుంది, ఎందుకంటే చెయ్యి ఈజీగా లోపలికి వెళ్తుంది కాబట్టి. కానీ గ్లాస్ బాటిల్స్ నారో నెక్ ఉన్నప్పుడు, అంటే ఎస్పెషల్లీ వాటర్ బాటిల్స్ లాంటివి మనకి నెక్ చాలా నారోగా ఉంటుంది కదా, అవి క్లీన్ చేసుకోవడం కష్టంగా ఉంటుంది. సో ఇప్పుడు నేను దాన్ని ఎలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చో చూపిస్తాను. ఇది ఒక వాటర్ బాటిల్ అండి. నేను ఇప్పుడు 3 సైజెస్ 3 డిఫరెంట్ షేప్స్ లో ఉన్న వాటర్ బాటిల్స్ ని ఎలా క్లీన్ చేస్తానో చూపిస్తాను, చూడండి. వీటిని ఇలా చూసినప్పుడు మనకి స్కేలింగ్ ఏమైనా ఉన్నట్టు కనిపించట్లేదు కదా, ఎందుకంటే కింద బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంది కాబట్టి. ఇప్పుడు డార్క్ బ్యాక్గ్రౌండ్ పైన పెట్టి మీకు చూపిస్తాను, స్కేలింగ్ క్లియర్ గా కనిపిస్తుంది. ఇదిగో చూడండి, ఇది రోజు రెగ్యులర్ గా వాటర్ స్టోర్ చేస్తాం కాబట్టి ఈ బాటిల్స్ లో మనకి ఇలా స్కేలింగ్ వచ్చేస్తుంది అన్నమాట. ఈ విధంగా స్కేలింగ్ వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని క్లీన్ చేయడం ఎలాగో చూద్దాం. నేను ఫస్ట్ రెగ్యులర్ గా అందరూ క్లీన్ చేసే మెథడ్ లో క్లీన్ చేసి చూపిస్తాను. దానికి ఇప్పుడు నేను చూపించబోయే మెథడ్ కి డిఫరెన్స్ ఏంటో కూడా చూద్దాం. ముందుగా నేను లిక్విడ్ డిటర్జెంట్ కొంచెం వేసానండి. అందులో వేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుని బాటిల్ ని బాగా షేక్ చేసిన తర్వాత ఫోమ్ వస్తుంది కదా, ఇలా మొత్తం ఫోమ్ వచ్చిన తర్వాత దీన్ని మనం బాటిల్ క్లీనింగ్ బ్రష్ ఉంటుంది కదా, ఆ బ్రష్తో క్లీన్ చేస్తాం. యూజువల్గా ఎవరైనా సరే ఇలాగే చేస్తారండి, మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్ ఇలాగే క్లీన్ చేస్తారు. అయితే ఈ బ్రష్ కూడా మనకి అన్ని చోట్లకి అంత ఈజీగా రీచ్ కాదనమాట. మీకు ఇప్పుడు అది చూపిస్తాను నేను డిఫరెన్స్ని. ఇప్పుడు నేను బ్రష్ని వర్టికల్ డైరెక్షన్లోనూ అలాగే హారిజాంటల్ డైరెక్షన్లో కూడా మూవ్ చేస్తూ బాటిల్ని కూడా మూవ్ చేస్తూ క్లీన్ చేస్తున్నాను. లోపల క్లీన్ చేయడం అయిపోయింది. ఇప్పుడు నేను బయట వైపు కూడా మొత్తం బాటిల్ పైన వాటర్ స్టెయిన్స్ ఉంటాయి కదా, వాటిని కూడా క్లీన్ చేయడం కోసం అదే సోప్ వాటర్ని యూజ్ చేసి క్లీన్ చేస్తున్న చేత్తో. మనకి ఈ మెథడ్లో చేసినప్పుడు ఈ సోప్ వల్ల మనకి బోలెడంత ఫోమ్ వస్తుంది కదా, ఆ ఫోమ్ అంతా పోవడానికి మనం చాలా ఎక్కువ వాటర్ యూజ్ చేసి వాష్ చేయాల్సి ఉంటుంది బాటిల్ని. అంతేకాకుండా మనకి కొన్నిసార్లు ఇప్పుడు చాలామంది చెప్తున్నారు కదా, ఈ డిటర్జెంట్స్లో కూడా కెమికల్స్ మంచిది కాదు లోపలికి వెళ్తే అని. సో ఇది మనం సర్వెంట్స్ చేతికి ఇస్తే ఇంక అంతే సంగతి, వాళ్ళు సోప్ ఎక్కడిదక్కడే ఉంచేస్తారు. ఇప్పుడు ఈ బాటిల్ క్లీనింగ్ అయిపోయింది. సేమ్ ఇదే పద్ధతిలో మిగిలిన 2 బాటిల్స్ని కూడా క్లీన్ చేస్తాను. ఇదిగోండి, మొత్తం నేను 3 బాటిల్స్ని కూడా రెగ్యులర్ మెథడ్లో నేను క్లీన్ చేసి పెట్టాను. ఇప్పుడు ఈ బాటిల్ పైనుండి చూస్తే మనకి చాలా క్లీన్గా కనిపిస్తుందండి, కానీ కిందకి వెళ్ళే కొద్దీ చూడండి, బాటమ్కి దగ్గరగా అయ్యే కొద్దీ స్కేలింగ్ ఇంకా మనకి పోలేదు పూర్తిగా. ఇది ఎందుకంటే కింద భాగంలో వాటర్ ఎక్కువసేపు మనకి స్టోర్ ఉంటుంది, పైనుండి తాగుతూ ఉంటే నెమ్మదిగా తగ్గుతుంది కదా, కింద మనకి ఎక్కువసేపు స్టోర్ ఉంటాయి కదా, అందుకని కింద ఎక్కువ స్కేలింగ్ వస్తుంది. సో ఈ బాటిల్ కూడా చూడండి, కొన్ని బాటిల్స్ షేప్స్ అయితే మనకి అసలు బ్రష్తో క్లీన్ చేయడానికి వీలుగానే ఉండవు. బ్రష్ ఏమో స్ట్రైట్గా ఉంటుంది కదా, దానివల్ల మనకి అన్ని యాంగిల్స్లోకి దాన్ని ఎంత ట్రై చేసినా కానీ క్లీన్ కావన్నమాట. ఇదిగో ఈ బాటిల్ అయితే ఇంత పొడుగుంది కదా, ఈ కింద వరకు బ్రష్ రీచ్ కూడా కాలేదు. నెక్స్ట్ కింద నుండి ఒక 1/4 ప్లేస్ వరకు మనకి స్కేలింగ్ ఇంకా అలాగే ఉండిపోయింది. ఈ కింద మరీ ఎక్కువగా కనిపిస్తుంది స్టిక్కర్ వల్ల. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న మెథడ్లో చూపిస్తాను. దీనికి ఒక సూపర్ మ్యాజిక్ ఇంగ్రీడియంట్, అందరింట్లో ఈజీగా ఉండేది రైస్ అండి. ఈ రైస్ని యూజ్ చేసి మనం కెమికల్ ఫ్రీ క్లీనింగ్ చేసుకోవచ్చు దీన్ని. అయితే కొంతమందికి ఇది సోప్ వేస్తే కానీ క్లీన్ అయిన ఫీల్ రాదు కాబట్టి సోప్తో కూడా చేయొచ్చు. నేను అది చూపిస్తున్నాను. జస్ట్ 1 డ్రాప్ వేసాను నేను ఇందులో లిక్విడ్ డిటర్జెంట్ని.
ఇప్పుడు అందులో 2 స్పూన్స్ ఉండేటట్టుగా, నేను స్పూన్తో వేసి చూపించాల్సింది మీకు, కానీ ఇది 2 స్పూన్సే తీసుకున్నాను నేను. 2 స్పూన్స్ రైస్ని నేను బాటిల్లో వేసాను. ఇప్పుడు కొంచెం వాటర్, చాలా కొంచెం వాటర్ వేసి, ఇక దీనికి బ్రష్ అక్కర్లేదు, స్క్రబ్బర్ అవసరం లేదు, ఏది అవసరం లేదు. జస్ట్ ఆ బియ్యమే మనకి మొత్తం బాటిల్ని స్క్రబ్ చేసి చూపిస్తుంది. చూడండి, దీన్ని ఇలా షేక్ చేయాలంతే. జస్ట్ రైస్ వేసాము, వాటర్ వేసాము, క్లీనర్ని, డిటర్జెంట్ని మీరు వేయకపోయినా పర్వాలేదు. సో ఇది వేసి నేను షేక్ చేస్తున్నాను అనమాట. దీన్ని 1 మినిట్ నుంచి, హాఫ్ మినిట్ నుండి 1 మినిట్ లోపే మనకి మొత్తం క్లీన్ అయిపోతుంది. ఇలా అట్లీస్ట్ కొంచెం ఎక్కువ స్కేలింగ్ ఉన్నప్పుడు ఒక 1 మినిట్ పాటు మనం దాన్ని ఇలా షేక్ చేస్తే బాగా మీకు రిజల్ట్ కనిపిస్తుంది. ఇది చాలా ఈజీ మెథడ్ అండి. మనకి రైస్ అంటే ఎప్పుడు ఇంట్లో రెడీగా ఉంటూనే ఉంటాయి కదా. ఒక 2 స్పూన్స్ రైస్తో మనం ఈ రైస్ మళ్ళీ మళ్ళీ మార్చే పని లేదు. ఈ బాటిల్ కడిగిన ఇదే రైస్తో నేను మిగిలిన 2 బాటిల్స్ కూడా కడిగి చూపిస్తాను మీకు. అయిపోయింది, ఇంకా నేను షేక్ చేయడం ఆపేసాను. ఇప్పుడు ఇదే వాటర్ని, ఇదే రైస్ని నెక్స్ట్ బాటిల్లోకి కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నా. ఇది ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత నేను ఆ బాటిల్ని ఒకసారి జస్ట్ వాటర్తో రిన్స్ చేశానండి. మీకు అది క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు దీన్ని కూడా బాగా షేక్ చేసిన తర్వాత ఇప్పుడు సేమ్ వాటర్ని, సేమ్ రైస్ని మళ్ళీ ఈ బాటిల్లోకి వేస్తున్నాను. అప్పుడు బాటిల్ అంతా పైన లోపల బాగా రిన్స్ చేసుకుని ప్లెయిన్ వాటర్తో శుభ్రం చేశాను. మీకు ఇప్పుడే క్లియర్గా తెలుస్తోంది, బట్ నేను మళ్ళీ మీకు డార్క్ బ్యాక్గ్రౌండ్ పైన పెట్టి చూపిస్తాను. ఇప్పుడు ఇది ఈ మరీ నారోగా ఉంది, టాల్గా ఉన్న బాటిల్ ఉంది కదా, దీన్ని కూడా నేను సేమ్ రైస్తో చూడండి. నేను ఇంతకుముందు 2-3 బాటిల్స్ అయితే ఉట్టి ప్లెయిన్ రైస్, వాటర్ అవి రెండింటితోనే క్లీన్ చేశాను. వాటర్లో మీకు ఆయిల్ అవి ఏమి ఉండవు కదా. ఇది చూడండి, ఇది అప్పుడే హాఫ్ మినిట్కి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇంకా కొంతసేపు దీన్ని షేక్ చేసేసి క్లీన్ చేసేసుకోవచ్చు. వాటరే కాబట్టి మనకి జిడ్డు అది ఏమి ఉండవు కాబట్టి సోప్ వేయాల్సిన అవసరం యాక్చువల్గా ఉండదు. బట్ మీరు కావాలనుకుంటే ఒక్క డ్రాప్ వేయండి చాలు. అనవసరంగా కెమికల్స్ ఎందుకు పొట్టలోకి పంపించడం. ఈ రైస్ మనకి శుభ్రంగా అది స్క్రబ్ లాగా పనిచేసి మొత్తం స్కేలింగ్ని క్లియర్ చేసేస్తుంది అన్నమాట. సో ఇదే విధంగా నేను మొత్తం 3 బాటిల్స్ని కూడా క్లీన్ చేసేసాను, ఓన్లీ 2 స్పూన్స్ ఆఫ్ రైస్తోని. మీరు కూడా ఈ పద్ధతి యూజ్ చేసి కెమికల్ ఫ్రీ క్లీనింగ్ చేస్తారని నేను మీకు ఈ వీడియో చేశానండి. ఇదిగో చూడండి, ఈ బాటిల్ ఎంత క్లీన్గా అయిపోయిందో. మొత్తం స్కేలింగ్ అంతా కూడా మనకి ఎక్కడ కనిపించట్లేదు, కొత్త బాటిల్ లాగే ఉంది మొత్తానికి. ఈ వేరే బాటిల్స్ 2 కూడా చూపిస్తాను మీకు. ఇదిగో ఇది కూడా చూడండి, ఇందాక చూపించినప్పుడు మీకు కింద వైపు అంతా కూడా స్కేలింగ్ పోలేదు. ఇప్పుడు రైస్తో చేసేసరికి అది రైస్ స్క్రబ్బర్గా పనిచేసి మనకి మొత్తం క్లీన్ చేసేసింది అనమాట. ఇంత పొడవుగా ఈ బాటిల్ కూడా మనకి అస్సలు ఎటువంటి ప్రాబ్లం లేకుండా సింపుల్గా క్లీన్ అయిపోయింది. సో మీరు కూడా ఈ పద్ధతిని యూజ్ చేసి కెమికల్ ఫ్రీ క్లీనింగ్ చేసుకుని గాజు బాటిల్స్ని చాలా నీట్గా చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపై నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. బాయ్.